దేశంలో జనగణనపై కేంద్రం బిగ్ అప్డేట్ ఇచ్చింది. 2 దశల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 2026 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండవ దశ జనగణన జరుగుతుందంటూ లోక్సభకు తెలిపింది. విపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు. అదే సమయంలో కుల గణనను కూడా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. జనగణన మొదటి దశలో హౌస్ లిస్టింగ్ సెన్సస్, రెండో దశలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని తెలిపారు. లదాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని ప్రతికూల వాతావరణం ప్రాంతాల్లో 2026 సెప్టెంబర్, అక్టోబర్ మధ్య జరుగుతుందని పేర్కొన్నారు. ఫోన్లో ఇంటర్నెట్, వాహనాలు, గృహోపకరణాలు వంటి వస్తువుల గురించి సర్వేలు అడుగుతారు. తృణధాన్యాల వినియోగం, తాగునీటి వనరులు, మరుగుదొడ్లు వాడకం, వంటగది సౌకర్యాలు, వంటకు వినియోగించే ఇంధనం వివరాలు సేకరిస్తారు. ఇంటి ఫ్లోరింగ్, గోడలు, పైకప్పు నిర్మాణం తీరు, నివాసితుల సంఖ్య, గదుల సంఖ్య, ఇంటి యజమాని గురించి ప్రశ్నలు ఉంటాయి. ఈ దఫా జనాభా లెక్కింపు డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు నిత్యానంద రాయ్ తెలిపారు. మొబైల్ యాప్ల ద్వారా జనాభా లెక్కల సమాచారాన్ని సేకరిస్తామన్నారు. స్వీయ గణనకు ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.